గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం గం గణపతి నమ. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమ. హయగ్రీవాయ నమ. అందరికీ నమస్కారం. పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, ప్రేక్షకుల మహాశయులకి. అయితే ఈరోజు మనము డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే శని అస్తంగత్వం. అయితే ఈ అస్తంగత్వం అంటే ఏంటో చాలామందికి తెలియదు. అయితే ఏ గ్రహమైనా ఒక రాశిలో 30 డిగ్రీల వ్యాపకత్వంతో ఉంటుందన్నమాట. అది రవైనా సరే, 9 గ్రహాలు, మిగతా గ్రహాలైనా, అష్టగ్రహాలైనా కానీ 30 డిగ్రీల పరిమాణంతో కలిసి ఉంటుంది. అయితే ఏ గ్రహమైనా రవికి అతి సమీపంలో దగ్గరలో వచ్చి ఆ వచ్చిన గ్రహం కనుక అతి సమీపంలో అంటే చాలా దగ్గరగా వచ్చేసేసి ఆ గ్రహం రవి నుంచి 10 డిగ్రీల లోపల అంటే ఉదాహరణకి రవి 20 డిగ్రీల్లో ఉన్నట్టయితే దానికి సమీప గ్రహము 20 డిగ్రీల లోపల అని అంటే ఒక 15 డిగ్రీలు లేదా 22 డిగ్రీలు అంటే అటు 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల లోపల అంటే 10 డిగ్రీలు వస్తుంది కదా. అలాగే 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల లోపల ఏదైనా గ్రహం అంటే ఉదాహరణ తరఫున నేను చెప్తా ఉన్నాను. ఆ గ్రహం కనుక వచ్చినట్టయితే అది అస్తంగత్వం పొందినట్టుగా మనం జ్యోతిష్ శాస్త్రంలో పరిగణిస్తాం. అయితే ఇప్పుడు మనకి శని మీనరాశిలో సంచరిస్తుంది, ఆ సంగతి అందరికీ తెలిసిందే. అలాగే శనితో పాటు రవి అంటే సూర్యుడు కూడా సంచరిస్తున్నాడు. సో ఈ శని రవి సూర్యుడికి అతి సమీపంలో వచ్చింది. ఈ వచ్చిన ఈ దాన్ని మనం ఏమంటామంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 10 డిగ్రీల లోపల వచ్చినట్టయితే దాన్ని అస్తంగత్వం పొందుతుంది అని అంటాం. సో ఇప్పుడు శని రవి అతి సమీపంలో 10 డిగ్రీల లోపల మనకి రవి సంచారం శని పైన మీనరాశిలో జరుగుతుంది. అది ఏ సమయంలో ఉందంటే మార్చి 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 22, 2026 దాకా ఈ సంగత్వం, ఈ రవి సంచారం అనేది జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఏ రాశుల వారికి ఎలాంటి పరిణామం ఎదుర్కోగలుగుతారు, ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు, మనము ఒక్కొక్క రాశిగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఒక గ్రహం అస్తంగత్వం పొందుతుంది అని అంటే దాని యొక్క కారకత్వాలు అంటే దాని యొక్క ఫీచర్స్ అన్నీ దెబ్బతింటాయి. అంటే రవి ఉదాహరణకి మనము ఒక బంతి పెట్టామనుకోండి, ఒక బంతి పెట్టి పెద్ద బంతి దాని పక్కన ఒక చిన్న బంతి వచ్చిందనుకోండి, ఈ బంతి నీడలో ఈ చిన్న బంతి కనిపిస్తుందా? కనిపించదు కదా. సో అలాగే ఇక్కడ ఏమైంది, సూర్యుడు పక్కన శని కూడా పెద్ద గ్రహమే, కానీ అన్నిటికంటే సూర్యమండలంలో మనకి రవి పెద్దదైన గ్రహం అంటే జ్యోతిష్ శాస్త్రంలో గ్రహంగానే పేర్కొంటాం. అయితే ఈ సూర్యుడు శనిని దగ్గరగా అతి సమీపంగా వచ్చి ఆ శని కారకత్వాలన్నిటినీ తనలోని నిగుడికించుకుంటాడు కాబట్టి దీన్ని మనం అస్తంగత్వం అని పేర్కొంటాం. ఆ శని కారకత్వాలు అంటే ఏంటి? శని
అందరికీ తెలిసిందే, కర్మకారకుడు, వృత్తికారకుడు, మన యొక్క కర్మాలన్నిటినీ దహింపజేసేవాడు శని. ఆ శని కారకత్వాలు ఇప్పుడు ఈ 40 రోజుల్లో అస్తంగత్వం పొందుతుంది. అంటే ఆ కారకత్వాలన్నీ కొద్దిగా తగ్గిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఏ రాశికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, అది మనము ఇప్పుడు ఒక్కొక్క రాశిగా మనము చూసుకుందాం. తులాలగ్నం తెలియని వారికి రాశి అనుకున్నట్టయితే, తులారాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. సో శుక్రుడికి శనికి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే శుక్రుడు శని ఇద్దరు మిత్రులు. సో ఈ శని ఈ తులారాశి వారికి ఏమవుతాడు? 4వ అధిపతి, 5వ అధిపతి, అంటే చతుర్థాధిపతి, అలాగే పంచమాధిపతి కూడా అవుతాడు. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సామాన్యులు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అని అనుకునే వారికైనా కానీ, ఇల్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నవారికైనా కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకైనా కానీ, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారంలో ఉన్నవారికి, లేదా బ్రోకర్స్ ఉంటారు కదా, ఇల్లు అమ్ముతూ ఉంటారు, ఇవి వారికైనా కానీ, లేదా ఇల్లు కట్టేవారికైనా కానీ, ఈ వాళ్ళందరికీ కూడా కొద్దిగా అవరోధాలు లేదా అడ్డంకులు, కొద్దిగా డీలే అయ్యటము, పోస్ట్పోన్ అవ్వటము, మనం ఆల్రెడీ ఇల్లు కొనుక్కున్నాము, కొన్ని చిన్న పనులు అవ్వట్లేదు అని అంటే, ఇది ఇక్కడ చతుర్థాధిపతి కూడా కదా, చతుర్థాధిపతి శని, మనం చతుర్థం ఇల్లు ఇంటి సౌకర్యాల కోసం అని చెప్పేసి అంటాం. కాబట్టి ఇక్కడ శని మీకు చతుర్థాధిపతి అవుతాడు. కాబట్టి కొద్దిగా జాప్యం చేసే అవకాశాలు, ఎందుకంటే అక్కడ షష్టంలో రవితో అస్తంగత్వం పొందాడు. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాల్లో ఈ చెప్పుకున్న వారికి కొద్దిగా జాప్యం, కొద్దిగా అడ్డంకులు ఏర్పడే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. అయితే పంచమాధిపతి కూడా అవుతాడు. కాబట్టి కొద్దిగా ఆలోచన జాప్యం కూడా ఉంటుంది. కాబట్టి కొద్దిగా తొందరపాటు నిర్ణయాలు మటుకు ఎవరికైనా కానీ ఈ తులారాశి తులాలగ్నం వారికి అయితే అంత మంచిది కాదు. ఎందుకంటే పంచమాధిపతి కూడా అవుతాడు కదా, పంచమాధిపతి అస్తంగత్వం పొందాడు. సో అది ఎలా బాగా ఫలితం ఇస్తుంది. అలాగే తులారాశి వారికి, తులాలగ్నం వారికి రవి లాభాధిపతి, బాధకాధిపతి కూడా అవుతాడు. కాబట్టి బాధకాధిపతితో చతుర్థ పంచమాధిపతి అస్తంగత్వం పొందాడు. కాబట్టి మంచి రిజల్ట్స్ అయితే ఉండవు. సో ఖచ్చితంగా మీరు రవికి, అటు సూర్యుడికిను అటు శని భగవానుడికి ఖచ్చితంగా మీరు రెమెడీస్ చేసుకోవాల్సిందే. రెమెడీస్ ఏంటంటే, శనివారాలు ఆంజనేయ స్వామి గుడిలో ఆకు పూజ చేసుకుంటే, అలాగే మంగళవారం కూడా ఆకు పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఆదివారం మీరు ఎనీథింగ్ రిలేటెడ్ టు ఈ కాషాయ కలర్ ఉంటుంది కదా, అలాంటి పూలన్నా, అలాంటి పూలు అంటే మనకు కనకాంబరం ఒక్కటే లభిస్తుంది. ఓకే, ఇంకేమన్నా పువ్వులు లభించినట్టయితే ఆ పువ్వులు గుళ్ళో వేస్తే మంచిది. లేదా మనకి ఫ్రూట్స్ అంటే మనకి ఎక్కువగా లభించేది ఏంటంటే సంత్రాలు. ఇప్పుడు మన అందరికీ బాగా సంత్రాలు లభిస్తున్నాయి కాబట్టి అవి, అలాగే గోధుమలు మీరు ఆదివారాలు కనుక ఏ గుళ్ళో అయినా, లేకపోతే ఎవరికైనా నీడి పీపుల్కి మీరు దానం చేసినట్టయితే అత్యద్భుత ఫలితాలు మీకు లభిస్తాయి.